కుసుమ్ గారు అసలు మీరు ఇన్స్టాలో చాలా మంది కొన్నిసార్లు కనిపిస్తారు, కానీ మీరు ఓపెన్ చేయగానే పిలవని అతిథులు మీరు. అవును. హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ హోమ్ ఫర్నిచర్. నేను మీ కుసుమ్ గంజిని. ఈ రోజు మీకు నేను 10,000కే సోఫా తీసుకొచ్చేసాను. మనం మిడిల్ క్లాస్ హోమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒక వీడియో చూడడం జరిగింది. 10,000కే సంథింగ్ అని పెట్టడం జరిగింది ఫర్నిచర్ సోఫా అనేది. 10,000కి ఎందుకు అంత తక్కువ? రియల్ గానా లేకుంటే ఓన్లీ వీడియో ఓపెన్ చేయడానికా? KFC ఉంది, మనం 1,200 బిల్ అవుతుంది, కానీ వాడు 99 బర్గర్ అని పెడతాడు. నిజంగానే బర్గర్ ఇస్తుంది. అలాగే మేము 10,000కి సోఫా 10,000 అని పేరు పెట్టారు, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఎక్కువ వీడియోస్ 47 50 కూడా హాఫ్ సెంచరీ కూడా కొట్టలే. 55,000కి సార్ ఒక పెళ్లి కానుక అని ఒక కాంబో పెట్టాము. సో అన్నీ వచ్చేస్తాయి దాన్ని. సింగిల్ బెడ్రూమ్ కాంబో ఉంది, డబుల్ బెడ్రూమ్ కాంబో ఉంది. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మళ్ళీ ఫర్నిచర్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మా సిస్టర్కి నేను ఇబ్బంది పడ్డాను. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు కదా, అది కూడా పెట్టండి. బేబీ ఫేక్ ప్రమోషన్స్ ఏమైనా చేశారా? తెలియక బెట్టింగ్ యాప్ వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా? ఎందుకంటే ఇన్స్టాకి బెట్టింగ్ యాప్ వాళ్ళ తమ్ముళ్ళు ఫ్యామిలీ మీకు. నిమిషానికి 4.5 lakhs ఇస్తాను సార్. నిమిషానికి 1 minute కి. నాకు బీభత్సంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. మొన్న నామినేషన్ అంత పెద్ద ఇష్యూ చేసిన, ఒకవేళ నేను చేస్తుంటే ఫస్ట్ నన్నే వచ్చా. ఫస్ట్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారండి? డైరెక్ట్ మెసేజ్ పెడతారు, వాళ్ళ ప్రొఫైల్ ఫోటో ఉండదు, ఏమి. అవును. ఎందుకంటే ఆర్థికంగా మనం ఏమి కోటీశ్వర్లం కాదు మేమైనా. సో నాకు ఒక అనాథాశ్రమం ఉంది, ఒక్క నిమిషం ఒప్పుకుంటే 5 లక్షలు వచ్చేస్తాయి. ఈ అనాథ పిల్లల్ని పెట్టుకొని కూడా బిజినెస్ చేస్తారు, NGOs అని కొంత. నాకే వచ్చాయి. నాకు నిన్నగా మొన్న 1 month బ్యాక్ 25 కోట్లు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేసుకొని నాకు 2 లక్షలు ఇస్తావా, ఇలా రోజు కాల్స్ వస్తూనే ఉంటాయి. అదంతా ఫేక్. మనం ట్రాప్ లో దిగుతాము. కొన్ని ఉంటాయి నిజము. తెలుగు టీటాక్స్ పేజ్ లో ఒక్కరిని ₹1 ఏమన్నా అక్కడికే 10 కోట్లు అయితే హ్యాపీగా అందరూ అంతమంది చూస్తారు. సో నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ లాస్ట్ ఆప్షన్ అది. ఇప్పుడు హాస్టల్ చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. అంటే ఉద్యోగంలో లేని తీపిదనము ఈ ఇన్స్టాలో ప్రమోషన్స్ లో ఏముంది? మీకు అది బాగుండేనా, ఇది బాగుందా? నా జాబ్ అయితే ఎక్సలెంట్ జాబ్. నాకు ఒక క్యాబిన్ ఉంటుంది. అంటే లక్షలు వదులుకొని వచ్చారు, మళ్ళీ ప్రమోషన్స్ లో ఎన్ని కోట్లు సంపాదించారు? మీరే లెక్కేయండి. పై చదువులు చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయడం జరిగినప్పట్లో అసలు స్టోరీ ఏంటిది? షర్మిల వాళ్ళ హస్బెండ్ అనిల్ గారు పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని అడిగాడు. ఇట్లా ఆస్ట్రేలియా వెళ్తున్నాను సార్ అన్న. 6 ఎకరాలు అమ్మేశాను సార్. అరే 6 ఎకరాలు అమ్మేవా అని నెంబర్ రాశారు. ఆ నెంబరే వైఎస్ జగన్ సార్ నెంబర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఖర్చు పెట్టించి వాళ్ళ ప్రమోషన్, దానికి దీనికి సంబంధమే లేదు. మళ్ళీ ఎలా వాళ్ళు ఎప్పుడైనా మీకు అప్రోచ్ అయ్యి ఏంది బాబు ఇది చేస్తున్నావు అడిగారు. అడిగినప్పుడు సాక్షిలో వచ్చి పనిచేయి. మా దగ్గర చాలా మంది వర్క్ చేసేవాళ్ళు. వర్క్ చేస్తే డాడీ వాళ్ళు ఏం చేశారంటే, మీరు నమ్మారు, మీకు సహాయం చేశారు, మీరు తిరిగి ఇవ్వలేదు. అలా 100 మంది లాస్ అయ్యారు. పని వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చాము, వాళ్ళు పని చేయలేదు. డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది మధ్యలో. ఇంకా నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి, బట్ నేనేమంటానంటే మనిషికి కష్టం రాకపోతే జెన్యూన్ గా చెప్తున్నాను. ఒక రైస్ బ్యాగ్ ఉండే ఏం చేయాలి, పచ్చడి తిందామని కన్విన్స్ చేశాను పిల్లల్ని. వాళ్ళు ఓకే అన్నారు. పాపం నాతో పాటే పడుకునేవాళ్ళు, నాతో పాటే లేచేవాళ్ళు. ఏదైనా సబ్బో ఏదైనా కొనియండి అన్న. లిటరల్లీ చదువుకునేవాడు అడుక్కుంటే ఎలా ఉంటుందో అలా అడుక్కున్నాం. అమ్మాయి 6 అవ్వగానే పారిపోయింది. వాళ్ళ డాడీ తాగేవాడు. వాళ్ళ డాడీ అంటే వాళ్ళ పెదనాన్న తాగేవాళ్ళు, పెదనాన్న దగ్గర ఉండేవాళ్ళు, కొట్టేవాళ్ళు, సెక్షువల్గా హెరాస్మెంట్ చేసేవాళ్ళు. అవన్నీ మైండ్లో ట్రిగర్ అయినప్పుడు మన దగ్గర డిఫరెంట్గా బిహేవ్.